Good morning, yeah. Today I am showing you bendi fry. Bendakai fry ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. సో ఇలా రోజు ఒక రకమైన వంటకం ఏంటి, ఒక చిట్కా ఏంటి, అసలు యూట్యూబ్లో ఒక బూమింగ్ అని చెప్పాలి. జనరల్గా చాలా మందిని చూస్తూ ఉంటాము యూట్యూబర్స్ని. బట్ హైలైట్గా చక్కగా తను సెటిల్ అయిపోయి చక్కగా నలుగురు కూతుళ్లతో కూడా తను ఎంజాయ్ చేస్తూ అరుణ గారు యూట్యూబ్లో ఇప్పుడు అంత బిజీగా ఉన్నారు. సో జనరల్గా ఆడవాళ్ళం ఇంత బిజీగా ఉండాలి, ఏదో ఒక వ్యాపకంతో ఉండాలి అని ఒక చక్కటి మెసేజ్ మనందరికీ ఇస్తున్నారు. కాబట్టి సో యూట్యూబ్లో తన హల్చల్ ఎలా నడుస్తుందని తన మాటలోనే తెలుసుకుందాం. మ్యామ్, అసలు డే అసలు ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ డే మొదలవ్వడంతోనే ఏదైనా ఒక టిప్తో స్టార్ట్ చేస్తారా యూట్యూబ్లో? డైలీ మనం ఎలా చేయాలి, ఏం చేయాలి. నెక్స్ట్ వచ్చి డెఫినెట్గా నేను జిమ్కి వెళ్తాను, యోగా ప్రాక్టీస్, ఐ లవ్ టు డూ యోగా అండ్ ఆల్. తర్వాత నేను రియలైజ్ అయ్యా అది చేసేది కూడా చేస్తూ ఉంటాం, ప్లస్ వంట చేసుకోవడము, పైనుంచి మా ఇల్లు కొంచెం పెద్దది, కింద నుంచి పైకి రావడము, ప్లస్ గార్డెన్ వర్క్ చేయడము, మిగతా పనులన్నీ కూడా మనం చేసుకుంటే మనకి మంచిది. ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మగారు మా అమ్మమ్మ గారు వాళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఈ సమ్మర్ వస్తే ఆవకాయ పచ్చడి పట్టడం కానీ, లేకపోతే వెండి మిరపకాయలు దంచుకోవడం కానీ. సో ఐ రియలైజ్ దట్ మనకి ఎంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా కూడా దట్ ఈస్ ఫర్ నేచర్కి మనం అవన్నీ చేసుకోవాలని నేను రియలైజ్ అయ్యాను. సో అవి చిన్న చిన్న టిప్స్, చిన్న చిన్నవి నేను మామూలుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ చాలా బిజీ టు ఎర్న్ మనీ. మనీ ఆల్సో ఇంపార్టెంట్. మనీ లేకుండా మనం ఏం చేయలేం. అయినా కూడా మన హెల్త్ బాగాలేకపోతే మనం ఏం చేయగలుగుతాం? దట్ ఈజ్ ఆల్సో వన్ టిప్, దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ కరెక్టా కాదా చెప్పండి మీరే. సో అది నా కాన్సెప్ట్ అనమాట. అదే నేను ఇంట్రడ్యూస్ చేయాలి. మా హస్బెండ్తో కూడా అదే చెప్తాను అనమాట. ఫస్ట్ ఈజ్ హెల్త్. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ లేకపోతే మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. మనం ఏం ఎంజాయ్ చేస్తాను? మీరు తీసుకొని వెళ్ళి నన్ను ఏ అమెరికాలోనో లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళినా ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్ళండి, లేకపోతే ఇది ఐ కెనాట్ ఇఫ్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ ఫీల్ మనం కొంచెమైనా మన హెల్త్ గురించి చూసుకోవాలి, ఆలోచించాలి, ఏది హెల్తీగా తినాలి, ఏం చేయాలి అనేది. ఐ ఫీల్ దట్ ఈస్